బయటికి వెళ్ళిన సహోదరులు పనులు అయిపోతే కనుక లోనికి వచ్చి కూర్చోండి. కీర్తన గ్రంథము ఆరాధన కొరకాయ కీర్తన గ్రంథము 65 అధ్యాయం. కీర్తనలు 65 6 వచనాలు ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుదాం. మొదటి నుంచి నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. కీర్తన గ్రంథము 65 అధ్యాయం. దేవాసీనులో మౌనంగా నుంట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమం నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేదువు. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రమ మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువారాయి. ప్రభు యొక్క సహాయం కొరకు మరోసారి ప్రార్థనలు వేచి ఉంటాయి. మోకాల మీదకి వచ్చేలా కల దేవా, మరి ఇంతవరకు పాటల ద్వారా మీ యొక్క కృప చూపించి నడిపించారు. వాక్యం దగ్గరికి వస్తున్నాం తండ్రి, మీరే మాట్లాడుతూ రండి. నీ కృప నీ కనికరంగా లైవ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని కంఠాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభా, మరి మీరే మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. చదవబడిన భాగంలో ఇది దావీదు కీర్తన. ఇది కూడా సెల్ ఫోన్లో మోగనివ్వకండి, స్విచ్ ఆఫ్లను పెట్టుకోండి, సైలెంట్లను పెట్టుకోండి. మళ్ళీ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళి అసలే మాట్లాడకండి. అది కూడా పాపం, ఘోరమైన పాపం. అది ఫోన్ వచ్చిందని ప్రార్థనా సమయంలో బయటకు పోయి మాట్లాడితే దానికి మించిన పాపం ఇంకొకటి లేదు. కనుక ఆ విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి. దావీదు కీర్తన. దావీదు తన యొక్క జీవిత యాత్రలో దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు. సియోను అనగా దేవుని సన్నిధి, అది మహారాజు పట్టణం. అంటే సియోనులో మౌనముగా ఉండుట, దేవుని ఆరాధించుటేనంట, స్తుతి చెల్లించుట. అంటే దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చదవండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. హబక్కూకు 2:20 తీసిన వాళ్ళు ఎవరైనా త్వరగా. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండాలి. లోకమంటే మనమే. మనం ఏం చేయాలా? దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని గుర్తించి, లేక ఉన్నాడని ఎరిగిన వారమై మనం మౌనం వహించాలా, మాట్లాడకూడదు. పాట పాడినప్పుడు నోరు తెరవాలా, వాక్యం చెప్పినప్పుడు నోరు ముయ్యాలా, చెవులు తెరవాలా. అర్థమైందండి? పాట పాడినప్పుడు నోరు తెరిచి పాట పాడాలా, వాక్యం చెప్పినప్పుడు నోరు మూసి ఏం చేయాలా, చెవులు తెరవాలా. ప్రార్థన చేసినప్పుడు మొత్తం అన్నీ స్టాప్ చేయాలా, కళ్ళు కూడా మూసేయాలా. ఏమి కారణం అంటే దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉండే దేవుడు కనుక మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలా? మౌనము. అంటే ఆ మౌనమే దేవుని ఆరాధించుటంట. ఆరాధించుటతో సమానము. అర్థమైందా? ఆరాధించుటతో సమానం. అంటే దేవుడు చెప్పినట్టుగా డిసిప్లిన్ పాటిస్తే దేవుని గణపరిచినట్లు అవుతుంది, దేవుని ఆరాధించినట్లు అవుతుంది. సరే, మనము క్రింద వచనాల్లో 4వ వచనంలో మనం చూస్తే 3వ వచనంలో ఏమంటాడంటే, దోషములు భరింపజాలనివి, మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. మన అతిక్రమల నిమిత్తము ఎవరు ప్రాయశ్చిత్తం చేయగలడు? దేవుడే. ఇంకెవరు కూడా ఆ అతిక్రమాలను ప్రాయశ్చిత్తం చేయలేరు. అందుకే యెషయా గ్రంథము
53 అధ్యాయంలో ఈ విధంగా రాసినాడు. చదవండి. యెషయా గ్రంథం 53 అధ్యాయము యెషయా గ్రంథకర్త రాసినాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎన్నో వచనమంటే మన అతిక్రమ క్రియలు 5వ వచనం చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన ఎలాగా మరి ప్రాయశ్చిత్తం చేసినాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అనగా దేవుడే గాయపరచబడ్డాడు. గాయమైతే ఏమొస్తుంది? మన గాయమైందండి, దెబ్బ తగిలింది, పోనీ మీ భాషలో చెప్పుకుందాం, దెబ్బ తగిలింది, ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అలాగే ఆయన గాయమైంది. ఆయన గాయమైన మరి గాయపరచబడిన గాయాల నుంచి వచ్చిన రక్తము ద్వారా మానవుని యొక్క అతిక్రమముల కొరకాయ, అతిక్రమ క్రియల కొరకాయ ఏం చేసినాడంటే ఆయన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం. మీకు అర్థమైందా? ఆయన రక్తం ద్వారా ఏమి ఇచ్చినాడు? ప్రాయశ్చిత్తం చేసినాడు. యేసుప్రభువు వారి రక్తం లేకపోయి ఉంటే, ఆయన గాయాల నుంచి ఆ రక్తం రాకపోయి ఉంటే, ఈనాడు నీ యొక్క అతిక్రమ క్రియలకు, జన్మ పాపమునకు రెండింటికి కూడా ప్రాయశ్చిత్తం దొరుకుండేది కాదు. కానీ దేవుడు గొప్ప మహదైశ్వర్యము మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఆయన మన కోసరమే, మన అతిక్రమ క్రియల కొరకై, మన పాపముల కొరకై ఆయనే ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. సరే, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఏం చేసినాడు ప్రభు? చూడండి 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నాడు ఇక్కడ. అంటే దేవుని మందిరములో దేవుడు మరి అతిక్రమ క్రియలను ప్రాయశ్చిత్తమే చేయడం కాదు, ఆయన మందిరములోని కూడా తెచ్చిపెట్టినాడు. ఆయన మందిరాన్ని మనకి ఇచ్చినాడు. ఆయన మందిరములో ఏముందని చెప్పినాడు? మొట్టమొదటిగా మేలు, నీ మందిరములోని మేలు. అర్థమైందా? దేవుని మందిరంలో ఏముంది? మేలు ఉంది. కనుక దేవుడు మేలులు చేసే దేవుడు. అందుకే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాశాడు. చదవండి త్వరగా. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ఇక్కడ ఇది కూడా కీర్తన గడం దావీదేమో రాసినాడు. ఈ కీర్తన కూడా ఏమంటాడు? అయ్యా, ఆ మేలు ఎంత గొప్పదంటే అది సామాన్యమైనది కాదు, ఎంతో గొప్పది. దాచిపెట్టిన మేలు, అది దాచిన మేలు, దేవుడు దాచిపెట్టిన మేలు. మనం చూస్తే కీర్తన గ్రంథం 34:12 వచనంలో మరి అదే దావీదు మళ్ళీ ఏమన్నాడు అక్కడ? ఆ మేలు దేనిక ఏం దాచిపెట్టినాడు అంటే ఇక్కడైనా బ్రతుక గోరువాడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు మేలు ఎంత మేలు అంటే ఎలాంటి మేలులు చేసే దేవుడు అంటే ఆయన చేసిన మేలు ద్వారా అనేక దినములు బ్రతకగలవు. అర్థమైందా? ఆయన దాచిన మేలు అంట. మందిరంలో మేలు ఎలాంటిది? అనేక దినములు అంటే ఆయుష్నిచ్చేది, ఆయుష్ పెంచేది. అర్థమైందా? అనేక దినాలు ఏం చేసేదండి? నిన్ను బ్రతికించేదే ఆయన యొక్క మేలు. ఆయన బ్రతికించకపోతే నేనో బ్రతకలేను, నువ్వు బ్రతకలేను, మీరు ఎవరో బ్రతకలేరు. ఈరోజు వరకు కూడా మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృపే. అర్థమైందండి? అది దేవుని కృపే. మానవ జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించాలి. నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదన్నారు. ఆ మేలు ఎంత ఆశీర్వాదం అంట. అనేక దినములు మేలు నొందుచు బ్రతకవచ్చు. చూడండి, ఇంకా మన సామెతల గ్రంథకర్త ఈ మాట రాశాడు. ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 18:22. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. చాలు. భార్య దొరికిన వారికి ఏమి దొరికిందంట? మేలు దొరికింది. ఒక వ్యక్తి అంటాడు, వాళ్ళ భార్య టార్చర్ పడలేక భార్య దొరికిన వారికి తేలు దొరికిందంట. భార్య దొరకడమే కాదు, భార్య దగ్గర ఏమొచ్చిందో తేలి లాంటిది నా భార్య అంది. సరే, ఇక్కడ భార్య అంటే సంఘమునకు గుర్తుగా ఉంది. సంఘము, భార్య అంటే ఎవరండి? ఇప్పుడు సంఘము ఎలాంటిదంట?
భార్య దొరికిన వానికి మేలు దొరకడం అంటే సంఘము దొరికిన వానికి ఏమైందంట? సంఘం ఉన్న వానికి లేక సంఘంలో చేర్చబడిన వానికి, సంఘంలో ఎదిగిన వానికి ఏముందంట? మేలుంది. మరి భార్య సంఘమైతే భర్త ఎవరు? చదవండి, ఎక్కడ చూస్తాం మనం? యెషయా గ్రంథము 54 అధ్యాయం 5వ వచనం చదవండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చాలు, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడండి? భర్త అయి ఉన్నాడు, సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఈ భార్య ఉన్నప్పుడు ఈ భార్యకి ఏం దొరికిందంట? ఈమెకి మేలే, ఆయనకు కూడా సంతోషమే. ఎంత మేలంటే అనేక దినాలు అంటే నిత్య జీవానికి, నిత్యము బ్రతకడానికి దేవుడు ఆయుష్నిచ్చి నిత్య రాజ్యాన్ని చేర్చేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని మందిరంలో మేలుంది. అందుకే అన్నాడు దేవుని మందిరంలో మేలుంది. అందుకే అలాంటి దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలా? ఏమించాలా? ప్రేమించాలా. ఎక్కడ? కీర్తన గ్రంథము 26వ అధ్యాయము. మరి ఎక్కడుంది మనకి ఆ ప్రేమ? దేవుని మందిరం మీద ఒక పని అంటే రాము శుభ్రంగా గురుపోతులాగా నిద్రపోతాం. అసలు భయమే లేదు దేవుని మందిరం అంటే. చదవండి, 26వ అధ్యాయం 8వ వచనం, అది 8వ వచనం చదవమ్మా. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానన్నాడు. ప్రేమించాలా? ప్రేమిస్తేనే కదా ఆ భర్తకు ఇంకా నీ మీద ప్రేమ కలుగుతుంది. నువ్వు ప్రేమించకపోతే ఆయన ఎలా ప్రేమిస్తాడు? కనుక ఇక్కడ అన్నాడు దేవుని మందిరంలో మేలైన అనుభవాలు లేక మేలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మేలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోకంలో మానవ జీవితంలో ఒక కీడును ఓడించాలంటే నీకు మేలు కావాలి. మేలు లేనిదే కీడును జయించలేవు. చదవండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం రాసినాడు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును, మేలు ద్వారానే కీడును నువ్వు జయించగలవు. అర్థమైందా? మేలు ద్వారానే దేన్ని జయించగలమో? కీడును. మరి ఆ మేలు ఎక్కడుంది? ఆ మేలు ఎక్కడుంది? మర్చిపోయినారా? మార్కెట్లో ఉందా? ఇంటికాడ ఉందా? ఎక్కడుందండి? కొంతమందికి ఇంటికాడే మందిరం. మందిరములో ఉంది, దేవుని ఆలయంలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. అందుకే అన్నాడు, నీపై వచ్చిన కీడులు, కరువులు, కాటకములు, యుద్ధములు అనేకమైనవి. మనం చదువుతాం కదా. ఎక్కడండి? దినవృత్తాంతము 2వ గ్రంథము, గత వారం కూడా మనం చూసాం. దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 20వ అధ్యాయం ఎన్నో వచనమా ఇది? ఎన్నో వచనం అంటే 8వ వచనం చూడండి. 8వ చదవండి. వారు అందులో నివాసం చేసి ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ, అయ్యా నీ మందిరం మాకు ఇచ్చినావు, నీ మందిరంలో కీడైనను, యుద్ధం అంటే అనేకమైన పోరాటాలు, కరువులు, తీర్పులు, సరే ఇలాంటివి ఏమైనా మా మీదకు వచ్చినప్పుడు నీ మందిరంలో మాకేమి ఇచ్చినావో మేము మొరపెట్టుకోవడానికి, మేము క్షేమంగా ఉండడానికి మాకేం చేసినావు? మేలు చేసినావు. మేలు చేసినావు. దేవుని మందిరమే లేకపోయి ఉంటే నీకు మొరపెట్టుకునే స్థలమే లేదు. అర్థమైందండి? దేవుని మందిరం ఎందుకు ఇచ్చినాడు? కీడు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన పోరాటాలు, కరువులు మన మీదకు వచ్చినప్పుడు మొరపెట్టుకున్నట్టు కొరకాయ ఏమి ఇచ్చినాడు దేవుడు? మనకు ఒక పరిశుద్ధమైన మందిరాన్ని ఇచ్చినాడు. ఆ మందిరంలో భర్త ఉన్నాడు. ఆయనే హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. ఆయన భరించేవాడు. భర్త అనగా అర్థం ఏంటి? భరించేవాడు. అది కూడా చదువుతాం రండి. ఎన్నో కీర్తన అంటే 68-19. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం. ఈ భర్త భార్య యొక్క భారాన్ని
భరించేవాడుగా ఉన్నాడు. అది ఆయన చేసిన మేలు. 68 చదవమ్మా. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఆయన స్తుతించబడాలా, ఆయన ఆరాధించబడాలా, ఆయన మహిమపరచబడాలా. ఏమీ కారణమో దేవుని మందిరములో మేలు అనేక దినములు బ్రతుకుడు కొరకు మనము భార్యలమైతే ఆయన భర్తగా ఉండి ఏం చేస్తున్నాడంట? అనుదినము, టు సంబడి ఎవ్రీడే, ప్రతి దినము కూడా మన భారాలు ప్రభు భరించేవాడిగా ఉన్నాడు. నీ తెలియకుండా నీ భారం మోస్తున్నాడు ఆయన. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకున్న బైబిల్లో వాక్యాలు చూస్తాం మనం. కానీ మనకు తెలియకుండానే ఆయన మనం ఏం చేస్తున్నాడో మన భారాన్ని మోసాడు. నీవు మోయలేని భారము ఆయనే మోసేశాడు. యోహాను గారు అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నీ భారాన్ని మోసేశాడు, నీ భారము భరించాడు. నీవైతే భరించలేవు, కానీ నీవు భరించలేని భారము ఎవరు భరించారు? దేవుడు భరించాడు. దేవుడు భరించాడు, నీ యొక్క జీవితాన్ని తేలిక చేసినాడు. అది గొడ్డలి నేర్పే పాఠం. గొడ్డలి ఊడి నీటిలో పడిపోయినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి కొమ్మ ఒకటి నరికి దాంట్లో వేసినప్పుడు గొడ్డలి ఏమైంది? అసలు నేలలో గొడ్డలి తేలడం ఏంటి? అంత బలమైన గొడ్డలి. మునగవలసిన నీ జీవితాన్ని దేవుడు తేలిక చేసేసాడు. ఆ భారం ఆయన భరించాడు, ఆయన మునిగిపోయాడు. అర్థమైందండి? ఒక వ్యక్తి కింద మునిగిపోయి కొట్టుకుపోతాడు, కింద నుంచి కనపడడం లేదు. అలాంటి వ్యక్తిని రక్షించడానికి ఏం చేయాలా? ములిగీత కొట్టాలా. ఈత వచ్చినోడు ఏం చేయాలా? 15 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ పెంచేసాడు ఆయన యథార్థతను బట్టి. అర్థమైందా? అందుకే దేవుని మందిరంలో పని చేస్తే, దేవుని మందిరంలో ఉంటే, దేవుని మందిరంలో ఎదిగితే ఆయుష్ పెరిగిద్ది అంటాను. అందుకే చెప్తాను మీకు అర్థమైందా? దేవుడు వేసింది ఎక్స్పైరీ డేట్ని ఏం చేస్తాడు? మరలా ఈమె మాకు ఉపయోగం, ఇంకా కొంతకాలం ఉంచాలని దేవుడు ఏం చేస్తాడు? పొడిగిస్తాడు. నువ్వు యథార్థంగా లేకపోతే ఎప్పటికైతే రాశాడో అప్పటికే చేస్తావు. పొడిగింపు ఉండదు. అర్థమైందా? పొడిగింపు ఉండదు. ప్రియా సహోదరుడా, శత్రువుల ఎదుట అంటే మరణము ఎదుట దేవుడు ఎలా ఉన్నాడో? బలమైన కోటగా ఉన్నాడు. మరణము నుంచి తప్పించడం కొరకాయి మరణ ముళ్ళు విరిచేశాడు. నీకు మరణ భయం లేకుండా చేసేసాడు. ఎందుకు నువ్వు మరణానికి భయపడతావు? నిన్ను చూసి మరణం భయపడాలి, కానీ మరణం నిన్ను చూసి భయపడకూడదు. అర్థమైందా? ఒకవేళ ఈ లోకంలో ప్రభుని ఎరిగి నువ్వు నిద్రిస్తే, అర్థమైందా, ఈ లోకం కంటే అద్భుతమైన లోకం పరదేశేది. అక్కడ ఎంతో సంతోషం. ఆ భక్తులందరూ, భూమి మీద చనిపోయిన భక్తులందరూ అక్కడే ఉన్నారు. పరదేశంలో ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? పరదేశంలో వాళ్ళు ఉన్నారు. మూల పురుషుడగు ఎవరైనా ఆదామును కూడా అక్కడే ఉన్నాడు. ఆదామును కూడా చూడొచ్చు అక్కడ. కేవలము అడ్రస్ మారుతుంది అంతే. భూమి మీద మనిషి అడ్రస్ మారుతుంది. శరీరంతో జీవించాం, భూమండలం ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరమండలంలోకి వెళ్ళిపోతాం. ప్రభుని ఎరిగితే, యథార్థంగా బ్రతికితే. అందుకే చావు అంటే భయపడవలసిన అవసరము లేదు. అందుకే దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? ఆశ్రయపరంగా ఉన్నాడంటే. చావు అంటే భయం లేకుండా దేవుడు చేశాడు. ఆయన దగ్గర ఉంటే చావుకు భయపడవలసిన అవసరం మనకి లేనే లేదు. దేవుని దగ్గర ఉంటే ఏముంది? ఆత్మీయ మేలుంది దేవుని మందిరంలో. రెండవది తృప్తి ఉంది దేవుని మందిరంలో. ఆయన దగ్గర ఉండే చాలు మనకు ఆహారం ఇచ్చి మన ఆత్మని బలపరిచేవాడు. మూడవది ఏం చేస్తున్నాడు? ఆయన ఆశ్రయమై ఉన్నాడు. అంటే మరణ భయము మనకు లేనే లేదు. ఇప్పుడు ఎన్నోది చదువుకుంటాం? 4వ చదవండి. ఇక్కడ మనము చూస్తే 4వదిగా మనం చూస్తే ఉత్తరము గురించి మాట్లాడినాడు. ఉత్తరము ఏంటి? శ్రమలో ఇందాక మనం చదువుతున్నాం కదా, దినవృత్తాంతం 20వ అధ్యాయంలో దేవుని మందిరంలో మొరపెట్టుకుంటే, నా కుమారుడా నేనున్నాను, నీ కష్టం నేను తీరుస్తాను, నీ బాధ నేను తీరుస్తా, నీ యొక్క ఇబ్బందులు నేను తీరుస్తా, నేను నీకు సహాయం చేస్తా అని దేవుడు ఎప్పటికప్పుడు కూడా మన నీతిని బట్టే, ఆయన మన ప్రార్థన అవసరతలు తీర్చాలంటే మనలో ఏముండాలా? నీతి ఉండాలా. నీతి లేకపోతే నీ జాతికే కీడని లోకం చెప్తుంది. నీతి లేనివాడు జాతికే కీడు. నీతిగా బ్రతకాలి.
నీతిమంతుడి దగ్గరికి వచ్చిన మనము నీతిమంతులుగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. ఎప్పుడైతే నీతిగా నువ్వు బ్రతికావో, అది యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవ శరీరంతో భూమి మీద జీవించాడు కనుక యోహాను దగ్గరికి బాప్తిసం పొందడానికి వెళ్ళాడు. వెళితే ఆయన అంటాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాలి, అసలు నీ చెప్పులు వారిని తిప్పడానికి కూడా నేను పాత్రను కానయ్యా, అలాంటి వాడిని నేను నీకు బాప్తిసం ఇవ్వడం అంటే ఆయన ఏమన్నాడు, నీతి యావత్తు ఎలా జరగాలి, ఎప్పటికీ నీతి నెరవేర్చాలా. ఎక్కడ నెరవేరుస్తున్నావు? నువ్వు రక్షించబడ్డా, బాప్తిసం పొందావు, మందిరంలో సరైన సమర్పణ నీకు లేదు, పరిచర్య లేదు, ఎప్పుడు సొంత పనిలే, ఏదో వంక పెడతా, ఏదోటి నిర్లక్ష్యమో, దేవుని మందిరం అంటే ఏమాత్రం కూడా ఎంత కూడా నీ శ్రద్ధ లేదు. అర్థమైందండి? ఈనాడు దేవుని పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు. కొంతమంది ఉంటారు ఎంతో కష్టపడుతున్నారు, చేస్తున్నారు, చక్కగా పని చేసుకుంటున్నారు, మళ్ళీ మాతో పాటు వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చుంటున్నాను. నువ్వు ఇంటికాడ కూర్చున్న సమయానికి రాలేకపోతున్నావు, దౌర్భాగ్యమైన జీవితంతో బ్రతుకుతున్నాం, భయం లేదు. దేవుని మందిరంలో ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటే ఎప్పుడో వేకుజామున లేచి నా 5 గంటలకు వచ్చి కూర్చోవలసిన అవసరం ఏముంది? దేవుని మందిరంలో మేలు అది ఊరికినే దొరకదు. మీకు ఏదో అనుకుంటారు, ఎల్లో సంఖలో బైబిల్ వేసి వెళ్ళిపోయి కూర్చొని తండ్రి ప్రభువుని పాట పాడేసి వాక్యం చదివేస్తే సరిపోతుంది అనుకుంటావు. నువ్వు ఒక్కసారి దేవుడు చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4 సార్లు చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా నీ జీవితం లోబడకపోతే ఏమన్నాడు అక్కడ, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది. జాగ్రత్త, నాశనంలో పడకు. ఈ రోజు వరకు నువ్వు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు. ఆయన నీ నీతిని బట్టి నీకేం చేస్తున్నాడు? ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. ఈరోజు నీ ప్రార్థన జవాబు లేదు, ఈరోజు నీ యొక్క ప్రార్థనకు సమాధానం దేవుడు ఇవ్వట్లేదు. కారణం ఏంటి? నీలో నీతి లేదు. నీతి ఉండాలా? ఏముండాలా? నీతి ఉండాలా. దేవుడు నీతిమంతుడు, నా జీవితం కూడా నీతి గలదై ఉండాలి. ఆ నీతి ఎలాగిచ్చినాడు దేవుడు? రోమాపత్రిక 3వ అధ్యాయం 24 వచనం అనుకుంటా. చదవండి త్వరగా అమ్మా, త్వరగా చదవండి. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా. అందుకే కీర్తన గ్రంథము 120 అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నువ్వు మొరపెడితే చాలు, నువ్వు నీతిగా మొరపెడితే చాలు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చుడు కొరకే దేవుని మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మందిరంలో మేలు. ఎలాంటి మేలు? మన భారమైన భరించేవాడు. దేవుని మందిరానికి వచ్చిన వారికి ఎలాంటి ఆహారమో? ఆత్మీయమైన ఆహారమో, అది మన ఆత్మకే లంగరు, బలమైనది. దేవుని మందిరంలో ఉన్న వారికి ఏముంది తర్వాత? దేవుని మందిరంలో ఉన్న వారికి మరణములో నుంచి మరణం పాలు కాకుండా దేవుడు మనకి ఎలా ఉన్నాడు? ఆశ్రయమే ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్న వారికి శ్రమంతటిలో మొరపెట్టుకోవడానికి. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నాడు. ఆశ్రయం అంటే శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నాడు. శ్రమంతటిలో మొరపెట్టుకోవడానికి, కృంగిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా దేవుడు ఏం చేసినాడు? ఎలా ఉన్నాడు? దేవుని మందిరంలో ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు, జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. 5వది మనం చూద్దామా? 65. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఇక నువ్వు పడిపోయే అవకాశం లేదు. గొడ్డలి నీటిలో పడిపోయిన గొడ్డలి ఏం చేసింది? ఇప్పుడు తేలిపోయింది. అది మరలా మునిగిపోయే అవకాశం దానికి లేదు. ఇప్పుడు గొడ్డలు సురక్షితంగా తీసుకోవచ్చు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో పడిపోయిన గొడ్డలి 6:6లో ఆ గొడ్డలి తిరిగి ఏం చేసినాడు? లేపబడుతూ వచ్చింది. అలాగా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ పరిస్థితులను స్థిరపరిచాడో, నేను బలపరిచాడో, నీవు పడిపోయే అవకాశం లేదు. ఇక స్థిరపరచువాడాయనే, బలపరచువాడాయనే, నీ స్థితిగతులు మార్చువాడు ఆయనే. అంతేకాదు క్రీస్తు అనే బండం మీద నిలబెట్టేశాడు. 40 కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 40 అధ్యాయం 2వ వచనం. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు. జిగటగల దొంగ ఊబి అంటే గుర్తొచ్చింది. ఇక్కడ దగ్గరలో ఉన్న ధవళేశ్వరం గోదావరిలో గత వారంలోనే ఆ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్, ఇద్దరిని కూడా ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు. ఒకడేమో థర్డ్ ఇయర్ అంటే 3వ సంవత్సరం చదువుతున్నాడు.
ఇంకొకడేమో 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు MBBS సెలవులకు వచ్చారు, ఇంట్లో ఉన్నారు. ఈ లోపల ఎవరో ఒక స్నేహితుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చి అలా గోదావరి పోయి ఇదేంటి ఏమంటారు వాలీబాల్ ఏదో క్రికెట్ బాల్ ఏదో మొత్తానికి ఏదో బాల్ ఆట ఆడుకుంటూ వెళ్ళారు. బాల్ పట్టుకుని పోయినారు. బాల్ ఆడుతుంటే బ్యారేజీ గడ ఏమవుతుందంటే అటువైపు ఇప్పుడు తూములు కట్టబడ్డాయి. ఇంకా ఇప్పుడు గోదావరి పొంగితే తెరుస్తారు. వేసవికాలం జరిగిన పని ఇది. మొన్న ఈ మధ్యలోనే 2 వారాలు, 1 వారం అయిందేమో, 15 రోజులు అవుతుంది. 15 రోజులు ఒక బాల్ నీటిలో పడిపోయింది. అవంతా చుట్టూ ఇసుకే ఉంది, ఏదో గొయ్య ఉంది. గొయ్యే కాదు అది, నీళ్ళు కూర్చుమే కదా ఉన్న నీళ్ళని దిగాడు ఒకడు. దిగేసరికి మునిగిపోతున్నాడు. ఊబే మునిగిపోతుంటే అయ్యో అన్నీ మునిగిపోతున్నాడు. తమ్ముడు పరుగుని వెళ్ళి తమ్ముడు చేయబెట్టుకునేసరికి వాడు కూడా దాంట్లో దిగేసరికి వాడు మునిగిపోయాడు. వీళ్ళిద్దరు మునిగిపోయేసరికి ఆ స్నేహితుడు చూసాడు పారిపోయాడు, ఏదో అయిపోతుంది అక్కడ అని వెళ్ళి సమాచారం వేస్తే అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళందరూ అంతా కలుగు చేసుకుని మొత్తం ఆ కొక్కులేర్లు పట్టుకుని మొత్తానికి ఊబిలో దిగిపోయిన వాళ్ళని ఏమీ లేదు, పెద్ద చిన్న గొయ్యది, ఎంత గొయ్య. ఆ గొయ్యలో బాలు పడిపోయింది, తీయడానికి వెళ్ళాడు అన్న. మునిగిపోతున్నాడు, దిగిపోతున్నాడు కిందకి. అది ఊబిలో లేచే అవకాశమో లేదు. అన్నయ్య దిగిపోతున్నాడు కదండి, తమ్ముడు వెళ్ళాడు, తమ్ముడు దిగిపోయాడు. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. చాలా విషాదకరమైన విషయం ఇది. గత సంవత్సరాలకు ఏదో అక్కడ కూడా పాస్ట్ గారి పిల్లలే ఇదే గోదావరిలోకి పోయి, జాగ్రత్త మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకొని, భయభక్తులు లేవు, ఎక్కడ పోతే అక్కడ పంపించేస్తున్నారు పిల్లల్ని. ఆదివారం ఆరాధన మానిపించేసి పంపించేస్తూ ఉంటారు షికార్లకి, ఆ బీచ్ ఈ బీచ్ అంట. వాళ్ళ బీచ్లు ఎక్కడికి పోలేదు కానీ ఆడుకుంటూ ఒక బాల్ కోసం ఒక్కరోజున 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు. శోక సముద్రంలో ఉన్నారు తల్లిదండ్రులు, ఎంతో బాధలో ఉన్నారు. అంటే నాశనకరమైన ఊబిలు ఏం చేస్తాయి? నిన్ను చంపేస్తాయి. అలాంటి ఊబిలో నువ్వు పడిపోకుండా, అలాంటి ఊబిలో నువ్వు దిగిపోకుండా యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? నేను లేవనెత్తి ఎక్కడ పెట్టినాడు? బండ దిగదు, అర్థమైందా? ఆయన అడుగులు ఆ బండ మీద స్థిరపరిచాడు. బండ స్థిరము, నీవు స్థిరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఎలాగున్నామంటే, ఈరోజు ఎలా బ్రతుకుతున్నామంటే దేవుడే మనల్ని ఏం చేశాడు? క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచాడు. ఇవన్నీ దేవుడు చేసిన ఉపకారాలు, మహోపకారాలు. ఆయన కృపను బట్టి, ఆయన యొక్క ఉపకారం బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారము ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథం 65 అధ్యాయం 1వ వచనం అన్నాడు. మళ్ళా చూద్దామా మాట, కీర్తన గ్రంథం అందరూ చదువుదాం. 65 అధ్యాయం 1వ వచనం. దేవా, సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించుటే, నేను మొక్కుబడి చెల్లించాలయ్యా. నీకు స్తుతి చెల్లించుట, మౌనంగా ఉండట, నేను ఆరాధించుట, నేను గణపరచుట, నేను మహింపరచుట. ఏమి కారణమంటే మాకు మేలు చేసినావు, భారం భరించావు, మాకు ఆయుష్ ఇచ్చినావు. అంతేకాదు, రెండవది ఏంటి? నీ చెంత ఉండడం ద్వారా ఆత్మీయమైన ఆహారం ఇచ్చి మా ఆత్మను బలపరిచావు. అయ్యా, నీ చెంత ఉండడం ద్వారా ఆ శ్రమలో లేక ఆపదలో మరి మరణములో మాకు బలమైన ఆశ్రయంగా ఉన్నావు, కోటగా ఉన్నావు, బలమైన కోటగా ఉన్నావు. 4వది, అయ్యా, శ్రమాంతటిలో కూడా మాకేం చేస్తున్నా? ఉత్తరం ఇస్తున్నావు. మా శ్రమలో ప్రార్థన చేసినట్టు మాకు సహాయం చేస్తున్నావు. 5వదిగా, మనం పడిపోకుండా, ఎక్కడ పెట్టినాడైనా ఊబిలో దిగిపోకుండా, మన నాశనం కాకుండా, మన నిర్మూలం కాకుండా మనల్ని ఏం చేసినాడైనా? బండ మీద నిలబెట్టాడు కనుక ఈనాడు ప్రజలందరూ బ్రతుకుతారు. నిలబెట్టకపోతే చదురేలు అందరూ. అర్థమైందా? క్రీస్తు అనే బండ ఉంది కనుకనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. నీవైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా. ఆ బండ తప్పుకుంటే ఊబే. ఏ ఊబిది? నాశనకరమైన జిగటగల దొంగ ఊబెలు. ఆ ఊబిలో పడేసాడంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి దేవుడు అంటే ఏంటో. భయం లేదు ఎవరికి కూడా, ప్రపంచంలో ఎవరికి భయం లేదండి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు మనుషుడు. దేవునికి మహిమకరమైన వ్యక్తిగా బ్రతకాలి, దేవునికి మహిమకరమైన వ్యక్తిగా జీవించాలి. కారణం ఏంటంటే ఈ జిగటగల దొంగ ఊబులలో నుంచి మనల్ని ఏం చేసినాడు? బండ మీద స్థిరపరిచి మనం బ్రతికిస్తున్నాడు. బ్రతికించిన దేవుని ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడును గాక. ఆమె లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు